అది 2002 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ని క్రికెట్ అభిమానులు అంత సులువుగా మర్చిపోలేరు. ప్రతి మ్యాచ్ సినిమా లెవెల్లో ఉత్కంఠత. ఇరు జట్ల మధ్య మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఇంగ్లాండ్ చేసిన అతి సంబరాలు 5 నెలల్లోనే సౌరవ్ గంగూలీ లార్డ్స్లో బదులు తీర్చుకోవటం హైలైట్. ఫిబ్రవరి 3న రివెంజ్ స్టోరీ మొదలైంది. భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ 6 వన్డేలు ఆడింది. సిరీస్ 3-2తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఆఖరి మ్యాచ్లో భారత్ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో 2 వికెట్లున్నాయి. ఫ్లింటాఫ్ ఫైనల్ ఓవర్ బౌలింగ్ చేశాడు. తొలి 3 బంతులకు 5 పరుగులు ఇచ్చాడు. ఫ్లింటాఫ్ తర్వాత 2 వికెట్లు పడగొట్టాడు. దాని తర్వాత భారత అభిమానుల ముందు చొక్కా విప్పి అతిగా సంబరాలు చేశాడు. దాని తర్వాత నార్త్ వెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లాండ్కి వెళ్ళింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 5 వికెట్లకు 325 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఇండియా 14 ఓవర్లలో 106 పరుగులు సాధించింది. తరువాత వెంటనే వికెట్లు పడడంతో 146 పరుగులకే 5 వికెట్లు నష్టపోయింది. మహమ్మద్ కైఫ్ 69 పరుగులు, యువరాజ్ సింగ్ 87 పరుగులు సంచలన ఇన్నింగ్స్ ఆడారు. విజయానంతరం గంగూలీ బాల్కనీలో నుంచి చొక్కా విప్పి సెలబ్రేషన్స్ చేశాడు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.